ప్రభు అయిన యేసుక్రీస్తునామమున మీ అందరిని నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 48వ అధ్యాయము 19వ వచనము. నీ సంతానం ఇసుకలో విస్తారమగును, నీ గర్భఫలము నీటిని వలె విస్తరించును, వారి నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు అని వాగ్దానించండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వయసులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుని అన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించి 2 నిమిషాలు పెట్టిన ఇక్కడ మనం దీకాశాంతంగా ప్రార్థన చేస్తున్నాం. అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నాం, వయసులు చెల్లిస్తున్నాం. మరి బైబిల్ అయితే పూర్తి రాసినండి, ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం కంటే దేవుడు మన ప్రభు మన మీరు చోట్ల నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోని మిమ్మల్ని పిలిచారు కాబట్టి గుణాశయం వారి గుణాశయం ప్రచురం చేయని మిగతా మెరపరచుకున్న వంశం రాజైన యాజక సమూహం పరిశుద్ధ జనం దేవుని సత్యం ప్రజలే ఉన్నామని అంటున్నారన్నమాట. అందుకని దేవుడు ఆయన అందరికి సంబంధమైన అధికారులండి మరి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసం చేశారని చెబుతున్నారన్నమాట. అందుకని నేను వారి దేవుడినే ఉన్నాను, మరి వారు నా ప్రజలే ఉన్నారు అంటున్నారు. మీరు నా తండ్రి ఉన్నారు, మీరు నా కుమార్తెలే ఉన్నారు అని అంటున్నారు. నన్ను బలపరచని నేను సమస్యను చేస్తానంటున్నారు అనమాట. ప్రభు యొక్క ఆత్మ అక్కడ స్వతంత్రం ఉండదన్నమాట. ప్రభు క్రీస్తుని పరలోక విషయంలో ఆకర్షణమైన ప్రతి ఆశీర్వాదం మాకు అనుగ్రహించబడిన అంటున్నారన్నమాట. బుద్ధి జ్ఞాన సముద్రం మీరు ఆయన ఎందుకు గుప్తున్నాయి ఉన్నాడనమాట. ఆయన నేర్పించుకున్న ఇశ్రాయేలు నేను పేరు పెట్టి పిలిచాను, నువ్వు వెరక్కుండా నీ బెదిరించి అంటున్నారండి. అవును, 40 రోజు నేను ఇంద్ర ఆయన పేరు పెట్టి పిలిచి నేను తోడైనా భయపడుతున్న ఆకాశంలో పెద్ద అక్షరాలు రాసి చెప్పించారండి. అప్పుడు నీ సంతానం విస్తారమవుద్దంటున్నారు, నీ గర్భఫలం దాన్ని రేణు వల్ల విస్తరిస్తున్నారు, నేను నా సన్నిధిని కొట్టువైపు అండకూడదని చెప్పేసి అంటున్నారు. నేను పేరు పెట్టి పిలిచాను కదా, ఎందుకు నువ్వు భయపడతావు అంటున్నారు. నీ సంతానం ఇసుకలు విస్తారమవుద్దంటున్నారు అనమాట. ప్రభు నమ్మదగినమాట. ఆయన మరి మనల్ని స్థిరపరిచి దుష్టతనాన్ని కాపాడుతానంటున్నారు. ఇక నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు మన దేవుడు అనమాట. ఆయన వాగ్దానాన్ని కూడా మరి నెరవేర్చి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును మరి సంబంధమైన జ్యోతిర్మయ తండ్రి ఎదురు నుండి వచ్చినమాట. అందుకని ప్రభు కొన్ని నీతి మంత్రుల మీద వారి చెవులు ప్రార్థన వైపు తిరిగి ఉన్నాయన్నమాట. ప్రధానంగా వారి ప్రత్యక్షం మీరు వాడబారిన మహిమ కిరీటం పొందుకుంటారు. ఆయన మిమ్మల్ని గురించి చింత ఆయన మీద ఏమంటున్నారు అనమాట. నేను మీ ముందు నడుస్తాను, ఇశ్రాయేలు దేవుడు వెనకటి భాగమును కావలిక అని అంటున్నారు అనమాట. ఇంకా మీలో ఉన్న లోకంలో ఉన్న కంటే గొప్పడు కనుక మీరు వారిని జయించినారని ఇది మాట్లాడండి. ఇది వాగ్దానము అందరూ జీవితం నెరవేరని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనదిలో శాసక్తి ఘనమైన నామకల్లా స్థుతిస్తున్నాను. నెలమంది ప్రపంచం ప్రతి బిడ్డని పేరు న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి బిడ్డ అసలు తెచ్చండి, అక్కడ తెచ్చండి, కొరకు తెచ్చండి. దాని బిడ్డలు మంచి జరిగింది దేశాలు దేవుడు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆదిపిస్తున్నారు ఆది సాయం తెచ్చండి. అనురోధం స్వస్పరుస్తుంది వేదలతో వాదర్శనం వారు లేకుండా రక్షణ దయచేయండి. వనస్సును బలపరిచిన మీ త్వరగా రాని మీరు రక్షణ సతిపండ ప్రోత్సాహం బాగుంది దయచేయండి. మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలు మా కుటుంబం గురించి కూడా ప్రేయర్ చేయమని మనం చేసుకుంటున్నాం అండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.